హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు వీడియోలో నేను మా 31st రోజున నైట్ సింపుల్గా అలాగే హ్యాపీగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుంది. న్యూ ఇయర్ రోజున మీరు ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నారు? న్యూ ఇయర్కి నేనైతే ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకోలేదు, ఎప్పుడూ తీసుకోను కూడా. నాకు ఏమైనా చేయాలనిపిస్తే నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడే చేస్తాను. అది పర్టికులర్గా న్యూ ఇయర్ రోజు నుంచి చేయాలి అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి నేను న్యూ ఇయర్ రోజున ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకోలేదు. కానీ యూట్యూబ్ ఛానల్ని ఇంకా బాగా గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్ చేసి ఇంకా మీ ముందుకి తీసుకురావాలనుకుంటున్నాను. న్యూ ఇయర్ రోజున మీరు ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నారా, తీసుకోలేదా? తీసుకుంటే ఎలాంటివి తీసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. 31st రోజు నైట్ మేము ఇంట్లో సింపుల్ ఈజీగా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయగలిగే సింపుల్ రెసిపీ, బిర్యానీ రెసిపీ చేశాను. అది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది, తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. అది రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే మేము బిర్యానీ అది చేసుకొని తినేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ఇలా రంగోలీ అనేది వేసుకున్నాము. హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకొని కలర్స్ అవి ముగ్గుల్లో వేసుకున్నాము. మా రోడ్లో అందరం కూడా కలిసి 11:30 వరకు వేసాము. చూడండి ఇక్కడ నేను వేసిన రంగోలీ అనేది ఎలా ఉందా, మీకు నచ్చిందా? నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఈ మొత్తం కలరింగ్స్ అన్నీ వేసేసరికి 11:30 అయిపోయింది. 11:30 వరకు బయటే అందరం, పిల్లలు, మేము, మా హస్బెండ్ అందరం బయటే ఉండి కలరింగ్స్ వేసుకున్నాము. ఇక్కడ నేను థంబ్నెయిల్ కోసమని ఫొటోస్ తీయించుకుంటున్నాను, థంబ్నెయిల్లో పెట్టుకోవడానికని. అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం ఫినిషింగ్ అలా ముగ్గు సైడ్లో ఉంటే వేస్తున్నాను అనమాట. 11:30 అయిపోయింది. ఇంకా 12 అవుతుంది కేక్ కట్ చేసుకోవాలని ఇంకా లోపలికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ అది చేంజ్ చేసుకుంటే లోపు ఇక్కడ మా వారును మా పాప వచ్చేసి కేక్ అనేది చక్కగా టేబుల్ మీద పెట్టేసి ఇక్కడ క్యాండిల్స్ వెలిగించారు. ఈ క్యాండిల్స్ అనేవి మేము క్రిస్మస్ అప్పుడు తీసుకొచ్చుకున్నాము. ఆ రోజున వెలిగించడం మర్చిపోయాము. అందుకని ఇంకా ఈరోజు అలా కాసేపు వెలిగించుకొని ఫొటోస్ తీసుకున్నాము. ఇక 12 అయిపోయింది. 12కి చక్కగా హ్యాపీగా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేసాము అన్న ఆనందంతో చక్కగా కేక్ కట్ చేసుకొని అందరి నోర్లు తీపి చేసుకున్నాము. ఇక్కడ మా బాబు నిద్రపోతున్నాడు, అందుకే మేము ముగ్గురం మాత్రమే కేక్ కట్ చేసుకున్నాము. వాడు ఎంత లేపినా లేవలేదు, అందుకే మేము ముగ్గురం కట్ చేసుకుని తినేసాము. అలాగే మా బయట ఎదురాంటి వాళ్ళకు కూడా కొద్దిగా కేక్ పీస్లు అవి తీసుకెళ్ళి, వాళ్ళు ఇంకా ముగ్గులు వేసుకుంటుంటే వాళ్ళకు కూడా తీసుకెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి వచ్చాము. ఇలా సింపుల్గా 31st రోజు నైట్న మా ఫ్యామిలీతో ఇలా సింపుల్గా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేసాము. మనం ఎంజాయ్ చేయాలంటే, మనకి హ్యాపీనెస్ ఉండాలంటే లైఫ్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి బయట తిరిగేసేస్తేనే హ్యాపీనెస్ రాదు. ఇలా ఇంట్లో ఉండి కూడా ఫ్యామిలీతో సింపుల్గా మనకున్న దానిలోనే తృప్తిపడి హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే మనకి ఎన్నున్నా కానీ సరిపోవు, ఇంకా తక్కువగా అనిపిస్తుంది. మనకున్న దానిలో తృప్తి పడితేనే మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఇక్కడ కేక్ అనేది ఇంకా మేము కూడా తినేసేసి ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కాల్ చేసుకొని 1:30 వరకు ఫోన్లో మాట్లాడుకుంటూ మెసేజ్లు పెట్టుకుంటూ 1:30 వరకు టైం స్పెండ్ చేసాము. అలాగే నెక్స్ట్ డే న్యూ ఇయర్ రోజున కూడా చర్చికి వెళ్ళాలి కదా, ఇంకా త్వరగా పడుకొని న్యూ ఇయర్ రోజున చర్చికి వెళ్ళాము. దేవుని ఈ 2022 అంతా చక్కగా బాగుండాలి, అందరూ బాగుండాలని ప్రేయర్ చేసుకున్నాము. ఎలాంటి వైరస్లు అలాంటివి ఏమీ లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలని ప్రేయర్ చేసుకున్నాము. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. 2022 మీరందరూ ఏం కోరుకున్నారో అవన్నీ జరగాలి. ఇది మా స్మాల్ ఫ్యామిలీలో మేము చేసుకున్న 31st నైట్ సెలబ్రేషను. అలాగే లాస్ట్లో మేము ఈ కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అవి తీసుకున్నాము, సెల్ఫీలు అవి తీసుకున్నాము. అలాగే మా రోడ్లో వాళ్ళు వేసిన అన్ని ముగ్గులు కూడా నేను ఫొటోస్ తీశాను. ఆ ఫొటోస్ అవన్నీ కూడా నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను, తప్పకుండా చూడండి.
అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నా ఇన్స్టా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అలాగే రేపటి వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే రేపటి వీడియోలో నేను ఒక మంచి రెసిపీ పోస్ట్ చేస్తాను. ఆ రెసిపీ అనేది మీకు చాలా చాలా నచ్చుతుంది, తప్పకుండా మీరు ట్రై చేస్తారు కూడా. తప్పకుండా ఆ వీడియో చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఈ వ్లాగ్ అనేది ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అనేది మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రేపు వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అందరికీ. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.